దారి చూపించడానికి ఏమన్నా అయి ఉండొచ్చేమోనని నా అనుమానం. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం చూస్తే అమెరికా యుద్ధం చేసినటువంటి దేశాల్లో ఎక్కడ ఇంతవరకు అమెరికా గెలవలేదు. ఎక్కడో ఉన్నటువంటి వెనిజులా మీదకి వెళ్లి దాడి చేసి వెనిజులాని ఆక్రమించుకోవడం అనేటువంటిది ట్రంప్ వల్ల కాదు. అందుకని ఒక అవకాశం ట్రంప్ గారు మన పోప్ గారు చెప్పారు కనుక నేను ఆలోచిస్తున్నాను. మీరు చూడండి, వెనిజులా గగనతలాన్ని మొత్తం మూసేసామని చెప్పాడు ట్రంప్. కానీ అదే ట్రంప్ అదే వెనిజులా తోటి ఒప్పందం చేసుకొని దాదాపు 13,000 మందిని ఈ 3-4 రోజుల్లో చార్టర్డ్ విమానాల ద్వారా వెనిజులా వాళ్ళని అమెరికా నుంచి వెనిజులాకి తరలించాడు. ఒకవైపు ఏమో నేను మొత్తం ఎయిర్ స్పేస్ ని బ్యాన్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు, రెండో వైపు ఇది. అందుకని డబుల్ గేమ్, అదిరించి బెదిరించి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఏం చేస్తాడు అనేటువంటిది పిచ్చోడు చేతిలో రాయి ఏం జరుగుతుందో తెలియదు కనుక మనం చూడాలి. నేనైతే వెనిజులా మీద దాడి చేయటం అనేటువంటిది అంత తేలికైతే కాదు. అయినా దుస్సాహసానికి పాల్పడి చేతులు కాల్చుకుంటే అది ట్రంప్ కు సంబంధించినటువంటి వ్యవహారం. అంటే అమెరికాకి యాజ్ రైట్లీ సెడ్ ఇది కొత్త కాదు కదా సార్. దాడి చేయటం, భంగపాటికి గురవటం, పారిపోవటం, అక్కడి విచారణ ఎత్తేయటం, ఇవన్నీ మనం చరిత్రలో కనిపిస్తున్నవే. వర్తమాన రీసెంట్ పాస్ట్ లో కూడా మనం చూసినవే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి చావు తప్పి కన్నులొట్టుపోయి ఎట్టొచ్చారు. అండ్ ఇంకా అక్కడ మీరు ఆ ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మన ఆఫ్ఘన్ చెందిన ఒక అతను ఎవరో వీళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ మీద కాల్పులు జరపటం, వెంబడే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేద్దామని అనేది మీరే కదా తెచ్చుకుంది. జో బైడెన్ టైంలో అక్కడి నుంచి వాళ్ళందరినీ మీకు సహకరించారు కాబట్టి మీరే ప్రేమగా తెచ్చుకొని వాళ్ళకి నివాసాలు ఆవాసాలన్నీ ఏర్పాటు చేశారు. అంటే మీకు ప్రేమ వచ్చినప్పుడు తెచ్చుకుంటారు, మీకు కాదంటే పెడరెక్కలు విరిచికట్టి విమానాలు వెనక్కి పంపిస్తారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద నుంచి కాళ్ళు పట్టుకొని ప్రాణాలు దక్కించుకొని పారిపోయారు కదా అమెరికాలో. అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు, వాహనాలు మొత్తం అన్ని కూడా వదిలేసి అరే మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళలేమండి అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అమెరికా. రైట్. ఒకసారి పురుషోత్తమ్ రెడ్డి గారి దగ్గర వద్దాం. పురుషోత్తమ్ రెడ్డి గారు, సో ఓకే, ఆ సబ్జెక్టు మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ అంటే మనకు సంబంధం ఉన్న అంశాలన్నీ కూడా మాట్లాడడం. ఇంకా ఒకసారి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన అంటే వాళ్ళేదో వాళ్ళ అంతర్గత